నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో రేవంత్ రెడ్డి హవా నడుస్తూ ఉందంటే నేను కాంగ్రెస్ హవా అని నేను చెప్పలేను, కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి హవా నడుస్తూ ఉందా అంటే అవుననే చెప్పాలి. నిన్న విడుదలైనటువంటి మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూస్తే వీళ్ళు ఏకంగా 5 కార్పొరేషన్లు 74 మున్సిపాలిటీలు కాంగ్రెస్ వాళ్ళు కైవసం చేసుకున్నారు. సో గట్టిగా పోటీ ఇస్తుంది అనుకున్నటువంటి బీఆర్ఎస్ పూర్తిగా చేతులు ఎత్తేసింది. బీజేపీ వాళ్ళు అయితే చేతులు కాళ్ళు 2 పైకెత్తారు. సో క్లీన్ స్వీప్ కాదు, కానీ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసినంత పని చేశాడు. పల్లెల్లో ఎన్నికలు జరిగినా రేవంత్ రెడ్డి హవా కనపడుతోంది, పట్టణాల్లో ఎన్నికలు జరిగినా రేవంత్ హవానే కనపడుతోంది. బీఆర్ఎస్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ముందు గ్రౌండ్ రియాలిటీ కనుక్కోండి. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఏదైతే ఉందో సిట్టింగ్ స్థానాన్ని ఏ విధంగా కోల్పోయారంటే కనీసము కొన్ని వార్డులలో బూత్లో కూర్చోవడానికి బూత్ ఏజెంట్ కూడా పెట్టలేదంటే వాళ్ళ దయనీయ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించుకోండి. సో సోషల్ మీడియాలో వచ్చి ఏదో పోస్టులు పెట్టేసి ఏదో కేజీఎఫ్ ఓజీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని వీడియోలు తిప్పుకోవడం కాదు, ఎలక్షనీరింగ్లో మెరుగుపడాలి. సో బీఆర్ఎస్ వాళ్ళు గెలిచినటువంటి 17 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ 17 స్థానాల్లో కూడా బొటాబొటి మెజారిటీతో గెలిచారే కానీ భారీ మెజారిటీలతో గెలవలేదు. అదేవిధంగా హంగ్ వచ్చినటువంటి 24 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు కానీ హంగ్ వస్తే అది మన కోడి పిల్లను గద్ద తన్నుకొని పోయినట్లు అధికార పార్టీనే తన్నుకోపోతుంది. ఇందులో కూడా జీరోనే వస్తుంది. సో నికార్సుగా వచ్చింది 17 స్థానాలు మాత్రమే మున్సిపాలిటీలు. కార్పొరేషన్లో అయితే కనుక బీఆర్ఎస్ కనుమరుగైపోయిందనే చెప్పవచ్చు. సో ఇక్కడ చూడండి, తెలంగాణ పట్టణం హస్తానిదే 74 మున్సిపాలిటీల్లో ఎగిరిన విజయ బావుట. తెలంగాణలో అధికార కాంగ్రెస్ మరోసారి సత్తా చాటింది. సో వీళ్ళు ఏమంటున్నారు, తులం బంగారం ఏడబోయింది, ఈ పథకాలు ఏమైంది, ఇవన్నీ ప్రతిరోజు జనాల్లోకి తీసుకొని వెళ్తా ఉన్నప్పటికీ కూడా అది ఏమీ పని చేయలేదు. సో ఈ ఫ్రీ బస్సు కావచ్చు, ఇలాంటి పథకాలు ఏవైతే కాంగ్రెస్ వాళ్ళు ఇస్తున్నారో అది ఒకటి కావచ్చు. అదేవిధంగా ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా ప్రజల్లో నమ్మకాన్ని తిరిగి పొందలేకపోయారు. వాళ్ళ 10 సంవత్సరాల పరిపాలన ఏదైతే ఉందో ఆ పరిపాలనను తెలంగాణ ప్రజలు, గ్రామీణ ప్రజలు కావచ్చు, పట్టణ ప్రజలు కావచ్చు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. అందరూ అనుకున్నట్లు కాంగ్రెస్ మీద అయితే గనుక, ముఖ్యంగా రేవంత్ రెడ్డి మీద అయితే గనుక మీరు అనుకున్నంత వ్యతిరేకత అయితే లేదు, కనబడడం లేదు కూడా. సో మున్సిపల్ ఎన్నికల్లోనూ తిరుగులోనే ఆధిపత్యం కనబరిచింది. రాష్ట్రంగా 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 74 మున్సిపాలిటీల్లో విజయబావుటం ఎగరవేసింది. 7 కార్పొరేషన్లో 4ని స్పష్టమైన మెజారిటీతో కైవసం చేసుకుంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 17 మున్సిపాలిటీల్లో మాత్రమే మెజారిటీ సాధించింది. 7 కార్పొరేషన్లో ఒక్క చోట కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో డివిజన్లు గెలవలేకపోయింది. సో కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే కనుక ఇంకా 100% హ్యాండ్స్ అప్ బీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోకుండా కాంగ్రెస్ వాళ్ళు కదా అధికారంలో ఉండేది, కాంగ్రెస్ నాయకులు వేరు, రేవంత్ రెడ్డి వేరు అనేటువంటి ఒక క్లారిటీ ఎప్పుడైతే బీఆర్ఎస్ వాళ్ళకు వస్తుందో అప్పుడు ఫలితాలు మెరుగుపడతాయి. ఏదో సోషల్ మీడియాలో ఏదో సర్వే సంస్థలను కొనుగోలు చేసుకునో, లేకపోతే సోషల్ మీడియాను హ్యాండిల్ చేస్తూ, లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వాళ్ళ అనుకూలమైనటువంటి ఛానళ్ళు కావచ్చు, పేపర్లలో కావచ్చు ప్రతిరోజు డబ్బా కొట్టుకోవడం తప్పితే గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోలేకపోతున్నారు. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోనంత వరకు ఫలితాలు ఇవే రిపీట్ అవుతాయి. సో ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా ఏ విధంగా ముందుకెళ్తారో మరి చూడాలి. మరి బీజేపీ కరీంనగర్, నిజామాబాద్లో మెజారిటీ డివిజన్లను గెలుచుకుంది. ఇంకా బీజేపీ వాళ్ళ పరిస్థితికి వస్తే బీజేపీ వాళ్ళు ఏమనుకున్నారు, కేవలము నిజామాబాద్, కరీంనగర్ మాత్రమే తెలంగాణ అనుకున్నారో ఏందో మనకు తెలియడం లేదు. అదేవిధంగా బండి సంజయ్ ఏ విధంగా గెలుచుకొని వచ్చాడు, ధర్మపురి అరవింద్ ఏ విధంగా గెలుచుకొచ్చాడు, మరి మిగతా నాయకులు ఎందుకు ఫెయిల్ అయ్యారు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 8 మంది ఎంపీలను గెలిపించిన చోట కనీసము పట్టుమని 10 మున్సిపాలిటీలు కూడా గెలవలేకపోవడం అనేది హాస్యాస్పదంగా ఉంది. సో వీళ్ళు కూడా వాళ్ళు చేతులు ఎత్తారు, వీళ్ళు ఏకంగా కాళ్ళే ఎత్తినట్లు తెలుస్తూ ఉంది. సో ఇతరులు కూడా ఒకటి గెలిచారు, కానీ బీజేపీ వాళ్ళు గెలవలేకపోయారు. ఆ 2 కార్పొరేషన్లు కూడా కేవలం బండి సంజయ్ మరియు ధర్మపురి అరవింద్ వల్ల శ్రమ వల్ల గెలిచిందే. కానీ సో వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
జరిగిందంటే ఆ 8 సీట్లు ఏవైతే ఉన్నాయో ఎంపీ ఎన్నికల్లో వచ్చినటువంటి 8 సీట్లు మిమ్మల్ని చూసి జనాలు ఓట్లు వేయలేదు, నరేంద్ర మోడీని చూసి ఓట్లు వేశారు. సో మీరు వేరు, నరేంద్ర మోడీ వేరు అనేటువంటి క్లారిటీ బీజేపీ వాళ్ళకు రావాలి. అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్లకు కాంగ్రెస్ నాయకులు వేరు, రేవంత్ రెడ్డి వేరు అనేటువంటి క్లారిటీ రావాలి. రేవంత్ రెడ్డిని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఒక జెడ్పీటీసీ నుంచి సీఎం అయినటువంటి వ్యక్తి ఎన్నికలు ఏ విధంగా చేయాలి, ఎలక్షనీరింగ్ ఏ విధంగా చేయాలని మంచి పట్టున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మరి అంత ఈజీ ఏం కాదు. 2028లో ఊరికనే గెలిచేస్తాము, 2029లో కనుక ఎన్నికలు జమిలీ ఎన్నికలు వస్తే కాంగ్రెస్ వాళ్ళే ఓడిపోతారు, మనమేం ఓడించాల్సిన పని లేదనేటువంటి భ్రమలో ఉంటే కనుక ఖచ్చితంగా బయటకు రావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. సో ఇలాగే ఇది కేవలము ఎందుకు జరిగిందంటే ఈ ఎన్నికలే కాదు, గతంలో జరిగినటువంటి ఉప ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా పల్లెల్లో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఇవన్నీ కేవలము రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేయడం వల్ల వచ్చినటువంటి రిజల్ట్స్ ఇవి. సో చాలా తక్కువ అంచనా వేశారు, ఆయన తిప్పికొట్టాడు. కాబట్టి సో మీరు కనుక ముఖ్యంగా బీజేపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అక్కడ దేశ రాజకీయాలు వేరు, ఇక్కడ రాష్ట్ర రాజకీయాలు వేరు. సో ఇక్కడ బలమైన నాయకత్వం కావాలి. బలమైన నాయకత్వం ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటుంది అనే దానికి ఎప్పటి నుంచో చూడాల్సిన పని లేదు. నిన్న విడుదలైనటువంటి ఆ ఫలితాలు ఏవైతే ఉన్నాయో 2 కార్పొరేషన్లలో అక్కడ బలమైన నాయకత్వం ఉంది కాబట్టి వాళ్ళు దగ్గరుండి గెలిపించుకోగలిగారు. మరి మిగిలినటువంటి ప్లేస్లలో బలమైన నాయకత్వానికి వాళ్ళు సెంట్రల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, పార్టీ అధిష్టానం కావచ్చు, పగ్గాలు ఎందుకు ఇవ్వడం లేదో, లేకపోతే వాళ్ళు ఏమైనా వేరే అసలు వాళ్ళకు తెలంగాణలో పెద్దగా ఇంట్రెస్ట్ లేదా, వీళ్ళు చేస్తున్నటువంటి పనులు చూస్తే వాళ్లకు తెలంగాణలో ఇప్పట్లో అధికారం వచ్చేటువంటి ఆలోచన కానీ ఆశ కానీ లేనట్లే తెలుస్తోంది బీజేపీ వాళ్లకు. ఇక బీఆర్ఎస్ పరిస్థితి అయితే సరే ఎంపీ ఎలక్షన్లలో 0 వచ్చింది, కార్పొరేషన్లలో 0 వచ్చింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.